అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని యోజన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంఘ చాలక్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మరియు ఏబీపీ కరీంనగర్ విభాగ్ ప్రముఖ్ కన్నోళ దాస్ మురళి, ఏబీపీ కరీంనగర్ విభాగ్ సంఘటన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, వారి అడుగుజాడలో నడవాలని అన్నారు. యువత అందరూ వారి మార్గంలో నడవాలని, దేశం అభివృద్ధి చెందాలంటే యువత వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం టాస్ వేసి ఆటలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ లోకేష్, ఏబీపీ జగిత్యాల జిల్లా కన్వీనర్ రాపాక సాయి కుమార్, నగర కార్యదర్శి రాజు, స్పోర్ట్స్ ఇన్ఛార్జి నందు, మనోహర్, సీను, ప్రశాంత్, సిద్ధు, వికాస్, నిఖిల్, నరేందర్, పలువురు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా జాతీయవాద భావజాలం గల విద్యార్థులను తయారు చేసే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడా కార్యక్రమాలకు విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. స్వామి వివేకానందుల వారు తరచుగా ఒక మాట అంటూ ఉండేవారు, ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రతుల్యమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఒక 100 మంది యువకులు కనుక నాకు తోడ్పాటు అందిస్తే ఈ దేశం యొక్క గతినే మారుస్తాను అని చెప్పేసి వారు అనేక సార్లు అనడం జరిగింది. వారు ఏదైతే కలగన్నారో దాన్ని సాకారం చేస్తున్నటువంటి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. స్వామి వివేకానంద అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వారు అప్పటికే చాలా ప్రసిద్ధి పొందిర్రు. ఒకసారి ఒక విద్యార్థి వస్తాడు, స్వామీజీ నాకు వేదాంతం నేర్చుకోవాలని ఉంది కాబట్టి నాకు వేదాంతం నేర్పించండి అని చెప్తే, అప్పుడు స్వామీజీ నువ్వు ముందు ఫుట్బాల్ నేర్చుకొని రాపో అని చెప్పి పంపిస్తాడు. అప్పుడు బెంగాల్లో ఫుట్బాల్ బాగా ఆడుతూ ఉంటారు కాబట్టి ముందు నువ్వు ఫుట్బాల్ నేర్చుకొని రా అని చెప్పేసి పంపిస్తే అప్పుడు ఆ పిల్లవాడికి అర్థం కాదు. అరే నేనేమో వేదాంతం నేర్పించమని అడిగితే స్వామీజీ ఏంది నన్ను ఫుట్బాల్ నేర్చుకొని రమ్మంటున్నాను అంటే, అప్పుడు స్వామీజీ అంటారు, నువ్వు ఫుట్బాల్ ఆడడం వల్ల నీ శరీరం అనేది బలంగా తయారవుతుంది. ఎవరి శరీరం అయితే బలంగా ఉంటుందో వాళ్ళ మనస్సు కూడా బలంగా ఉంటుంది, వాళ్ళ బుద్ధి కూడా బలంగా ఉంటుంది. అటువంటి వారే త్వరగా అన్ని నేర్చుకోగలుగుతారు, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దబడతారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఫుట్బాల్ ఆడరా అని చెప్పేసి పంపించడం జరుగుతుంది. కానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాంతో పాటుగా విద్యార్థుల్లో ఐక్యత, దేశభక్తిని పెంపొందింపజేస్తుంది. అందులో భాగంగానే మనము ప్రతి సంవత్సరము స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని మనం యువజన క్రీడోత్సవం నిర్వహిస్తుంటాం. మనము ఈ యొక్క యువజన క్రీడోత్సవాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమై ఈ నెల 22వ తేదీన పూర్తి కావడం జరుగుతుంది. అందులో భాగంగా రకరకాల ఈవెంట్స్లు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థి పరిషత్ క్రీడలతో పాటుగా దేశవ్యాప్తంగా అనేక రకాల సామాజిక కార్యక్రమాలు ఇంతకుముందే చెప్పాను. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కావచ్చు, ఇంకా గ్రామ స్థాయికి వెళ్ళి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మిత్రులారా, మీకు తెలుసు 2020లో కరోనా యొక్క కష్టకాలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుండి పల్లెకి ప్రజాసేవ చేస్తూ ప్రజల్లో అనేక కరోనా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆకలితో అలమటిస్తున్నటువంటి ఒక సందర్భంలో మాస్కులు వేసుకొని నిత్యావసర సరుకులు సప్లై చేసినటువంటి యొక్క ఉదంతాలు మన ముందున్నాయి మిత్రులారా. కాబట్టి చేపట్టబోయే ఈ యొక్క యువజన క్రీడోత్సవాల్లో చురుకుగా పాల్గొనాలి. అదేవిధంగా క్రీడలంటే ఒక రకంగా మనకు ఐక్యతని, దేశభక్తిని పెంపొందిస్తుందని ఇంతకుముందే చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఆటల్లో గెలుపు ఓటములు సహజం. కాబట్టి ఈ యొక్క
క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంలో మనకు వివిధ కళాశాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులకు విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం చెబుతూ ఈరోజు క్రీడా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల యూనిట్కి ధన్యవాదాలు చెబుతూ ఈ యొక్క క్రీడోత్సవాలు ప్రారంభించాల్సి ఉంటుంది ఇప్పుడు.